ఓకే స్టూడెంట్, మనం ఈరోజు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో బేసిక్స్ చూద్దాం. బేసిక్స్లో ఫస్ట్ లైక్ టర్మ్స్ అంటే ఏమి, అన్లైక్ టర్మ్స్ అని ఏమి చూద్దాం. లైక్ టర్మ్స్ అంటే సేమ్ ఉండేవి. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు పవర్ స్క్వేర్ ఉండేవి, ఇవి ఒక లైక్ టర్మ్స్. ఎక్స్ ఉండేవి ఒక లైక్ టర్మ్స్. కాన్స్టాంట్ ఉండేవి ఒక లైక్ టర్మ్స్. కాన్స్టాంట్ అంటే నెంబర్స్ అనమాట, 1 2 3 4 5 అట్లా వస్తుంది. ఇవన్నీ ఇప్పుడు అన్లైక్ టర్మ్స్ అనుకో, స్క్వేరు 6 ఈ రెండు అన్లైక్ టర్మ్స్. సో ఈ రెండు అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయొచ్చు. కానీ చేసినా కూడా మనకి ఎట్లా వస్తుందంటే, ఇప్పుడు 6 × x² అంటే 6x² వస్తుంది. అది దీంట్లో అనుకో, x ప్లస్ ఎక్స్ అని చేసిన అనుకో 2x వస్తుంది అట్లా. సో ఇది లైక్ టర్మ్స్, అన్లైక్ టర్మ్స్. ఇప్పుడు ముందుగా అడిషన్ చూసుకుందాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో అడిషన్ అప్పుడు లైక్ టర్మ్స్ అంటే ఇక్కడ 2x² ఉంది, 12x² ఉంది. ఈ రెండు మాత్రమే అడిషన్ చేయాలి. అట్లా సేమ్ 6x ఉంది, నెక్స్ట్ 6x మాత్రమే ఇక్కడ అడిషన్ చేయాలి. ఇంకా కాన్స్టాంట్ చూస్తే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 12 ఉంది. సో దీన్ని మాత్రమే చేసుకోవాలి. దీంతో మాత్రమే చేయాలి. 6 సింగిల్ ఉంది కాబట్టి దీన్ని దీంతోనే చేయొచ్చు, దీంతోనే చేయొచ్చు. సో దీనికి ఆన్సర్ ఏమొస్తుందంటే 2x² ప్లస్ 12x 14x² ప్లస్ 6x ఒకటే సింగిల్ కాబట్టి 6x ప్లస్ ఇంకా కాన్స్టాంట్లు వచ్చి 3 ఉంది, 7 ఉంది, 12 ఉంది. సో 3 7 10, 10 ప్లస్ 12 22. సో ఇది అనమాట, ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇప్పుడు సెకండ్ చూస్తే, సెకండ్ సేమ్ లైక్ టర్మ్స్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 9x 13 దట్ ఈజ్ ఆన్సర్ ఏమొస్తుందంటే 4x² ప్లస్ 8x² 12x² వస్తుంది, ప్లస్ 9x ప్లస్ 9x 18x వస్తుంది, 13 ప్లస్ 13 26 వస్తుంది. సో ఇది అడిషన్ అనమాట. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చూద్దాం. సబ్ట్రాక్షన్ అప్పుడు సేమ్ ఇది కూడా అంతే. లైక్ టర్మ్స్తోనే సబ్ట్రాక్ట్ చేయాలి, లైక్ టర్మ్స్తోనే సబ్ట్రాక్షన్ చేయాలి, అడిషన్ కూడా చేయాలి. 6x² మైనస్ 2x దట్ ఈజ్ 4x², 3x 9x. ఇది అడిషన్, ఎందుకంటే రెండు అడిషన్ ఉంది కాబట్టి. 12x. నెక్స్ట్ కాన్స్టాంట్ ఓన్లీ ఇది ఒకటి ఉంది, సారీ ఇక్కడ మైనస్ 3x ఉంది. సో ఇక్కడ ఏమొస్తుందంటే ఓన్లీ x వస్తుంది. ఇక్కడ ఓన్లీ x వస్తుంది, ఇక్కడ -11 వస్తుంది. ఇక్కడ సేమ్ 4x² మైనస్ 2x² దట్ ఈజ్ 2x², 8x మైనస్ 2x 6x ప్లస్ 6 ప్లస్ 5 ప్లస్ 11 అవుతుంది. సో ఇది మల్టిప్లికేషన్ అప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, కాకపోతే సింపుల్గా చెప్తాను చూడండి. 2xని ఫస్ట్ xతో చేయాలి మల్టిప్లికేషన్, మళ్ళీ 2xని 3తో చేయాలి, 3ని xతో చేయాలి, మళ్ళీ 3తోనే చేయాలి. ఇట్లా చేస్తే మల్టిప్లికేషన్ అయిపోతుంది. 2x ప్లస్ ఎక్స్ ఇట్ ఈజ్ 2x², 2x ప్లస్ 3 ప్లస్ 6x, మళ్ళీ ఇది అయిపోయింది కాబట్టి ఇది 3 × x
ప్లస్ 3x 3 ఇంటూ ప్లస్ 3 సారీ ఇంటూ 3 ఇంటూ 3 9. మళ్ళీ ఇది ఇంకా సింపుల్గా జరుగుతుంటే 2x స్క్వేర్ 6x ప్లస్ 3x 9x ప్లస్ 9 వస్తుంది. ఇక్కడ అంతే, ఇక్కడ మైనస్ ఉంది అది చూడండి ఒకసారి. -3 ఇంటూ 4x స్క్వేర్ మైనస్ 12x స్క్వేర్ వస్తుంది. -3 ఇంటూ 2 -6 వస్తుంది. నెక్స్ట్ డివిజన్ చూడండి. డివిజన్ రాసేటప్పుడు ఈజీగా ఉండాలంటే 6x స్క్వేర్ ప్లస్ 3x అని రాసి డివైడెడ్ బై 3x అని కింద రాసుకోను అంటే ఈజీగా ఉంటుంది మనకి. దీన్ని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు అంటే 6x స్క్వేర్ డివైడెడ్ బై 3x ఇండివిజువల్గా ఓదానికి డివిజన్ చేసుకోవచ్చు. 3x ఇంటూ 3x అప్పుడు 3x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. 1 జా 2 జా 3 1 జా x కాగా 3 1 జా 3 1 జా క్యాన్సిల్ అవుతుంది. సో ఆన్సర్ ఏమొస్తుంది మనకి 6x ప్లస్ 1 వస్తుంది. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం 6x స్క్వేర్ ప్లస్ 18 డివైడెడ్ బై 6. సో సేమ్ ఇది దానిలాగే రాసుకున్నామంటే 6x స్క్వేర్ డివైడెడ్ బై 6 ప్లస్ 18 డివైడెడ్ బై 6 దట్ ఈజ్ 6 1 జా 6 1 జా. సో ఓన్లీ స్క్వేర్ ఉంటుంది. 6 1 జా 6 3 జా దట్ ఈజ్ 3. సో ఇలా బేసిక్స్ అనమాట. ఇవి ఉన్నాయంటే ఈజీగా అర్థమైపోతాయి మనకి ఈ చాప్టరు. నెక్స్ట్ ఇందులోనే క్వాడ్రిక్ ఈక్వేషన్లోనే మళ్ళా డెఫినేషన్ చూద్దాం ఇప్పుడు. క్వాడ్రిక్ ఈక్వేషన్ యొక్క డెఫినేషన్ అండ్ స్టాండర్డ్ ఫామ్ అంటారు దీన్ని. స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ quadratic equation that is ax square plus bx plus c is equal to 0. ఇది ఈ ఫామ్లో ఉండాలి క్వాడ్రిక్ ఈక్వేషన్ అంటే. అందులో కూడా a, b, c ఆర్ రియల్ నెంబర్స్ అయి ఉండాల. అలాగే a షుడ్ నాట్ బి 0 అయి ఉండాల. ఇవి ఇంపార్టెంట్. ఎందుకంటే ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయిందనుకో మనకి ఏమైపోతుంది bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎందుకంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి. అప్పుడు ఇది ఒక లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. సో ఏ షుడ్ నాట్ బి 0 అనమాట. అప్పుడు క్వాడ్రిక్ ఈక్వేషన్ అవుతుంది. మళ్ళా ఇంకోటి ఏమంటే క్వాడ్రిక్ ఈక్వేషన్ యొక్క డిగ్రీ చూస్తే 2 ఉంటుంది. చూడండి ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ 0లో 2 దీన్ని డిగ్రీ అంటారు. సో 2 ఉంటేనే క్వాడ్రిక్ ఈక్వేషన్ అవుతుంది. సపోజ్ డిగ్రీ అనేది 1 ఉందనుకో దాన్నే లీనియర్ ఈక్వేషన్ అంటారు. ఇవి బేసిక్స్ అనమాట. ఎగ్జాంపుల్ 3x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక క్వాడ్రిక్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్ అనుకో 6x ప్లస్ 9 ఈక్వల్ టు 0. ఇది లీనియర్. ఇది మెయిన్ డిఫరెన్స్ అనమాట ఈ రెండిటికి. ఓకే, నెక్స్ట్ ఇంట్రొడక్షన్ చూద్దాం ఇప్పుడు.
ఇప్పుడు ఇంట్రొడక్షన్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఒక ప్రాబ్లం ఇచ్చినాడు. ఏమంటే హాల్ యొక్క ఏరియా ఇచ్చినాడు 300 మీటర్ స్క్వేర్ అని. దాని యొక్క బ్రెడ్త్ 2x+1 అని ఇచ్చినాడు. లెంత్ ఇవ్వలేదు, సో ఎక్స్ అనుకున్నాం. సో హాల్ యొక్క ఏరియా వచ్చి మనకు తెలుసు, ఏరియా రెక్టాంగిల్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో ఇది బ్రెడ్త్, ఇది లెంత్. దీన్ని ఎక్స్తో మల్టిప్లై చేసినాం అనుకో, 2x² ఇంటూ ఎక్స్ 2x² ప్లస్ 1 ఇంటూ ఎక్స్, దట్ ఈజ్ 1x. ఇంకా మనకి ఇక్కడ ఏరియా ఇచ్చినాడు, దాన్ని ఈక్వల్ చేసినాం 300కి. సో ఏమొస్తుంది, 2a² ప్లస్ ఎక్స్ మైనస్ 300 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 4.1 చేయ ముందు కొన్ని ఫార్ములాస్ చూద్దాం, ఇంపార్టెంట్ దానికి. అవి చేయాలంటే ముందుగా ఈ ఫార్ములాస్ రావాలి. ఏవేవంటే a+b హోల్ స్క్వేర్ ఫార్ములా రావాలి, a-b హోల్ స్క్వేర్ ఫార్ములా రావాలి, a+b హోల్ క్యూబ్ ఫార్ములా రావాలి, a-b హోల్ క్యూబ్ ఫార్ములా రావాలి. a+b హోల్ స్క్వేర్ ఫార్ములా వచ్చి a² ప్లస్ b² ప్లస్ 2ab. a-b హోల్ స్క్వేర్ ఫార్ములా వచ్చి a² ప్లస్ b² మైనస్ 2ab. ఇక్కడ a+b హోల్ క్యూబ్ వచ్చి a³ ప్లస్ b³ ప్లస్ 3a²b ప్లస్ 3ab హోల్ స్క్వేర్, సారీ b². అలాగే a-b హోల్ స్క్వేర్ ఫార్ములా వచ్చి హోల్ క్యూబ్, సారీ a-b హోల్ క్యూబ్ ఫార్ములా వచ్చి a³ మైనస్ b³ మైనస్ 3a²b ప్లస్ 3ab స్క్వేర్. ఇక్కడ మైనస్ bకి మైనస్ 3ab² మైనస్ 3a²bకి మైనస్ ఉంటుంది, దీనికి డిఫరెన్స్ అది. మిగతా అంతా సేమ్. సో ఇవి వస్తేనే 4.1 ఈజీగా చేయగలుగుతుంది. ఇప్పుడు 4.1 చూస్తే ఫస్ట్ ఇది అడిగిన చూడు, ఇది చేయాలంటే ఫస్ట్ ఫార్ములా రావాలి. ఏది, a+b హోల్ స్క్వేర్ ఫార్ములా రావాలి. ఏమి a+b హోల్ స్క్వేర్ ఫార్ములా, a² ప్లస్ b² ప్లస్ 2ab. ఇప్పుడు ఏ వాల్యూ వచ్చి a = x, b = 1. దీనిలో మాదిరి సబ్ట్రాక్ట్ చేసినామంటే, సబ్స్టిట్యూట్ చేసినామంటే దట్ ఈజ్ s² ప్లస్ 1² 1 కాబట్టి 2a ఇంటూ b దట్ ఈజ్ 1 ఇంటూ ఎక్స్, ఎక్స్ అవుతుంది. 2 ఇంటూ ఎక్స్ 2x అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3. నెక్స్ట్ ఇది అలాగే రాసుకున్నామంటూ s² ఒక ఆర్డర్లో రాసుకున్నామంటే 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ 2x, 2 ఇంటూ మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6. నెక్స్ట్ ఈ 2x ఈ మైనస్ 6 ఈ సైడ్ తీసుకున్నామంటే s² అలాగే ఉంటుంది. 2x క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ 6 ఈ పక్క వచ్చిందంటే ప్లస్ 6i ఈక్వల్ టు 7. సో ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మీకు డౌట్ రావచ్చు ఇక్కడ bx లేదు కదా అని. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏమి, a² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. bx లేదు కదా అని డౌట్ రావచ్చు.
అయినా కూడా ఏ స్క్వేర్ డిగ్రీ 2 ఉందంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయిపోతుంది. ఈ రెండుతో అంత పెద్ద ఇంపార్టెంట్ లేదు, కానీ ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇఫ్ సపోజ్ సిక్స్ ఎక్స్ ప్లస్ 2 = 0 అని వచ్చింది అనుకో, ఇది మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు, ఎందుకంటే ఇక్కడ డిగ్రీ అనేది 2 లేదు. సో అది మెయిన్ డిఫరెన్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి. డౌట్ వస్తుంది మీకు మళ్ళీ. నెక్స్ట్ ప్రాబ్లం, s² - 2x = -2 × 3 - x. s² - 2x అలాగే రాసి -2ని × 3 చేస్తే -6, మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో మైనస్ ఇది ప్లస్, -2 × -x దట్ ఈజ్ ఈక్వల్ టు 2x. నెక్స్ట్ s² ఈ 2xని ఈ పక్క వస్తే నెగిటివ్ అవుతుంది, దట్ ఈజ్ 4x. -6 ఈ పక్క వస్తే +6 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ quadratic equation. ఇది సో ఇట్ ఈజ్ ఏ quadratic equation. ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అని quadratic equation కంటే ఏమని రాస్తే quadratic equation కంటే a² + bx + c = 0 అని రాసినామంటే కొంచెం మీనింగ్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది సేమే వచ్చింది రెండు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాము. ప్రాబ్లం వచ్చి జస్ట్ 2xని xతో మల్టిప్లై చేయాలి, 2xని -3తో, -xని xతో, -1ని 3తో ఇలా చేసి సేమ్ ఈ సైడ్ కూడా అంతే. అప్పుడు 2x × x 2x² 2x × -3 -6x 2x అయిపోయింది. -1 × x -x -1 × -3 +3 ఈక్వల్ టు సేమ్ ఈ సైడ్ ఏమొస్తుంది, x² x × -1 -x +5 × x +5x +5 × -1 -5. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసుకోవచ్చు. 2x² - 7x +3 ఈజ్ ఈక్వల్ టు x². ఇక్కడ చూడండి +5 పెద్ద వాల్యూ ఇచ్చినది, సో +4x - 5. నెక్స్ట్ ఈ x ఇవన్నీ ఈ సైడ్ తీసుకుంటే 2x² -s² -7x -4x +3 +5 ఈజ్ ఈక్వల్ టు 0. సో 2x² - అంటే x² -11x +8 = 0. It is in the form of a² + bx + c = 0. So
it is a quadratic equation. Next x1. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేస్తున్నారు. ఫస్ట్ ఇది రాసేసి మళ్ళీ ఆ ఫార్ములా యూజ్ చేద్దాం. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రావాల. ఏమి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే ఎస్ స్క్వేర్ ఫస్ట్ ఇది అలాగే రాసుకుంటే నెక్స్ట్ ఎస్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ రాస్తాను ఇక్కడ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎస్ స్క్వేర్ ఇది సైడ్ వస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇది ప్లస్ 3x ఇది పక్క వస్తే ప్లస్ 4x ఇది ప్లస్ 1 ఇది పక్క వస్తే మైనస్ 4 ఈక్వల్ టు 0 చేద్దాం. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో 7x మైనస్ 3 ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. సో ఇట్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ quadratic equation. సో ఈ quadratic equation కంటే a square plus bx plus equal to 0. So it is not a quadratic equation. నెక్స్ట్ ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 7th ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా రావాలి. ఏమి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. ఈ ఫార్ములా వస్తే ఇది ఈజీగా అయిపోతుంది. సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్ క్యూబ్ ప్లస్ 8 ఎట్లా వస్తుందో తెలుసు కదా. 2 క్యూబ్ that is 2 into 2 into 2 ప్లస్ ఏమింది 3 ఏ స్క్వేర్ అంటే 4 ఇంటూ బి అంటే ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ వస్తుంది. సారీ ఎక్స్ స్క్వేర్ బి అంటే 2 ప్లస్ 3 ఏ అంటే ఎక్స్ బి స్క్వేర్ అంటే 4. దెన్ ఇది ఒకసారి రాసుకుందాం. ఎస్ క్యూబ్ ప్లస్ 8 ప్లస్ ఫస్ట్ కాన్స్టాంట్ చేస్తే 6x స్క్వేర్ ప్లస్ 12 ఈ రెండు ఇంటూ ఎక్స్ 12x ఈజ్ ఈక్వల్ టు ఇంటికి 2x ఎస్ స్క్వేర్ మైనస్ 1. ఇప్పుడు దీన్ని ఇంటూ చేస్తే 2x ఇంటూ ఎస్ స్క్వేర్ 2x పవర్ 4. ఇవి తెలుసు కదా ఎట్లా అంటే 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ అనుకో, ఇక్కడ సారీ 3 వస్తుంది, 2x క్యూబ్ అవుతుంది. ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్ల. మనకు తెలుసు కదా ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అంటే ఏ పవర్ m ప్లస్ n. సో ఇదేమొస్తుంది 2 పవర్ 2 ప్లస్ 1 2 పవర్ x ఇంటూ 2 పవర్ x ఇంటూ 1 ప్లస్ 2 దట్ ఈస్ 2x పవర్ 3 అది వస్తుంది. సో ఇది చూద్దాం. ఇప్పుడు 2s క్యూబ్ మైనస్
2x ఈ పక్క ఏముంటుంది x³ ప్లస్ 8 ప్లస్ 6x² ప్లస్ 12x 2x³ ఉంది ఈ పక్క x³ దట్ ఈజ్ మైనస్ x³ మళ్ళా 6x² ఉంది ఈ సైడ్ ఏమీ లేదు సో అది అట్లే రాసుకోవచ్చు 6x² x టర్మ్స్ ఈ పక్క 12 ఉంది 12x ఉంది ఈ సైడ్ 2x మైనస్ 2x ఉంటుంది ఈ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది సో దట్ ఈజ్ 14x కాన్స్టాంట్ ఈ సైడ్ లేదు ఈ సైడ్ ఒకటి 8 ఉంది ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని మైనస్ కామన్ చేస్తాం ఎందుకంటే ఫస్ట్ టర్మ్కి ఎప్పుడు ఎక్స్ ఉండకూడదు కాబట్టి సో మైనస్ కామన్ చేస్తే ఏమొస్తుంది x³ మైనస్ 6x² మైనస్ 14x మైనస్ 8 ఈక్వల్ టు 0. దీని డిగ్రీ వచ్చి 3 ఉంది మనకి డిగ్రీ 2 ఉండాలి 2 ఉంటేనే అది క్వాడ్రాటిక్ అవుతుంది సో it is so it is not in the form of a square plus bx is equal to 0 so or therefore it's not a equation quadratic equation సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదనమాట